నా పేరు ఎల్ గిరిధర్రావు. నేను కావల నుంచి. మారితే బాగుంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, ప్లస్ రైతులకి ప్రాజెక్టులు కానీ వాటర్ సోర్సెస్ లేదు, తర్వాత రైతులకి గిట్టుబాటు ధరలు కూడా లేవు. మెయిన్ ఏంటంటే ప్రాజెక్టులు, ఎంప్లాయ్మెంటు, తర్వాత ఏదైనా కంపెనీసు, ఇవి ముఖ్యం. మన ఏపీకి చాలా అవసరం అన్నమాట. అవి ఉంటేనే బాగుంటుంది. ఈ ఉచిత పథకాలు అనేవి వీటి వల్ల ఉపయోగమే లేదు. ఎందువల్లంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఉంటే నీకు ఆల్రెడీగా ఫ్యామిలీస్ అన్నీ డెవలప్ అయిపోతాయి. ఒక ఫ్యామిలీలో ఒకరు ఎంప్లాయ్మెంట్ చేస్తే 50,000 60,000 మినిమం శాలరీ వస్తుంది. నువ్వు ఉచిత పథకం కింద 10,000 ఇచ్చారనుకోండి, 10,000 కూడా ఏం కాదు కదా. 1 year 10,000 అంటే ఏదో బెగ్గర్కి ఇచ్చినట్టే కదా. వాటి వల్ల ఉపయోగమే లేదనమాట. అదనమాట మెయిన్. పెమ్మసాని చంద్రశేఖర్ నా అభిప్రాయం ఏంటంటే యూత్ బాగా చదువుకున్నాడు, తర్వాత బాగా అన్ని విషయాలు తెలుసు, జనానికి ఏదో చేయాలని ఒక తపనతోటి వచ్చాడు అతను నిస్వార్థంగా. కావున ఏంటంటే అతను కానీ గెలిపించుకుంటే ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి మ్యాక్సిమం విద్య, వైద్యము అనేది కంపల్సరీగా హెల్ప్ చేస్తాడు. అవసరమైతే సొంత నిధులతో కూడా హెల్ప్ చేస్తాడనమాట. గవర్నమెంట్ మారితే ముందర ఇమ్మీడియట్గా అమరావతిని డెవలప్మెంట్ చేయాలి, తర్వాత కంపెనీస్ని కూడా కొన్ని అట్రాక్ట్ చేయాలి. చేస్తే నిదానంగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 20 years బ్యాక్ అయిపోయింది ఇది మొత్తం రాజధాని లేక. దీని కూడా మొత్తం హైదరాబాద్ డెవలప్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్ ఏమీ లేకుండా పోయిందనమాట. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ లిక్కరు, ఈ గంజాయి అనేది విపరీతంగా అయిపోయింది. లిక్కర్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఒరిజినల్ లిక్కర్ కాదు, ఇది అంతా స్పిరిట్, ఇవి కల్తీ చేసేసి సామాన్య మానవుడు ఏంటంటే వాడికి అందుబాటులో లేదు. ఇంతకుముందు 100 రూపాయల లోపు ఉండేది క్వార్టర్ బాటిల్, ఇవాళ 250. అయినా నాణ్యమైన మద్యం కాదు. దీనివల్ల పేదలు ఏంటంటే తాగి చాలామంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు అంతా డిజిటల్ పెట్టకుండా కరెన్సీ మామూలుగా అన్నింటిలో డిజిటల్ పెట్టాడు. ఈ మద్యం అనేది ఏంటంటే మనీ ఫ్లోయింగ్ చేస్తున్నారు అనమాట. గవర్నమెంట్ ఏంటంటే మొత్తం అంతా మనీ తీసుకొని ఇట్లా ఎలక్షన్స్కి వాటికి యూజ్ చేసుకునేటట్టు. ఈరోజు ఈ జన ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే పెమ్మసాని గారి నామినేషన్లో ఒక అద్భుతం అనే చెప్పాలి. ఆ కోలాహలం, ఆ ఆటపాటలు, ఆ ఆనందం అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇది మన తెలుగుదేశం పార్టీ విజయానికి సూచికలా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ఒక అద్భుతం అనే గుంటూరు మొత్తం ఒక అద్భుతంగా పసుపు పచ్చ జెండాతోటి, పసుపు పచ్చ రంగుతోటి మన మిత్రులు అందరూ జనసేన మరియు బీజేపీ మిత్రులు కలిసి ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ దాఖలు కూడా ఒక విజయోత్సాహంలా కనిపిస్తూ ఉంది. సో ఇది ఎంతో ఆనందదాయకం. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక గొప్ప నాయకుడు దొరికాడని చెప్పేసి మనం భావించవచ్చు. ఉన్నవి మొత్తం వైఫల్యాలే, ఏమాత్రం అనుకోవటానికి వీలు లేదు. ఒక రంగం అని లేదు, ప్రతి రంగంలోనూ వైఫల్యమే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి మన పెమ్మసాని గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా పెమ్మసాని గారికి ఓటు 100% వేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. గుంటూరు పట్టణంలో ఈరోజు నామినేషన్ పర్వం అద్భుతంగా కొనసాగుతున్నది. గల్లా మాధవి గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నామినేషన్ పర్వమే ఒక అపూర్వంగా ఉన్నది. అది ఎలా అనగా గుంటూరు పట్టణంలో అన్ని వార్డుల నుంచి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ ఈ పర్వంలో పాల్గొన్నారు. దీన్ని విజయవంతంగా కొనసాగుతూ ప్రతి వీధిన కోలాహలంతో నిండి ఉన్నది. మాది 42వ వార్డు. ప్రతి వార్డు నుంచి కూడా యువత ప్లస్ స్త్రీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని గారు 2 లక్షల పైచీలకు మెజారిటీ రావచ్చునని ఇక్కడ మా వార్డు మెంబర్స్ అందరం చెప్పుకుంటున్న విషయము. పెమ్మసాని గారి గెలిస్తే నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లానికి, గుంటూరు పట్టణము ఒక అద్భుతంగా తయారు చేస్తారని ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. అది మాత్రం అలా కొనసాగుతుంది. ఈరోజు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నామినేషన్ గండికోట యువరాజు. మేము గెలుపు కోసం కాదు ఈ నామినేషను, మెజార్టీ ఇదిలో మా పెమ్మసాని గారు గుంటూరుని ఒక భారతదేశంలోనే 541 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక ఉన్నతమైన గుంటూరు అనేది ఒక నెంబర్ 1 పార్లమెంటుగా తీర్చిదిద్దాలని
మా పెమ్మసాని గారు ప్రమాణం చేసినాడు. ఆయన అలా చేస్తారని మేమందరం ఊహించుకుని మా పిల్లలు మేము మా భార్యలు మా అందరూ కూడా ఈరోజు నామినేషన్కి వచ్చాము. ఈరోజు పెమ్మసాని గారి నామినేషను ఒక ఉర్దుతం. గుంటూరు పట్టణంలోనే నేను 5వ ఎలక్షన్ చూస్తాం. గుంటూరు పట్టణంలో 5వ ఎలక్షను. ఈ 5 ఎలక్షన్లో కూడా నేను ఇలాంటి నామినేషన్ కార్యక్రమం ఏ రోజు కూడా చూడాల. గల్లా జయదేవ్ గారిది 14లో చూసాం, 19లో చూసాం. కానీ ఇప్పుడు 2024లో పెమ్మసాని గారి నామినేషను అసలు అది ఒక జనజాతరలాగా అలా ఉప్పొంగి ఇదవుతుంది. మేము వేరేగా ఇంకో పార్టీని విమర్శించడం కానీ మేము చేయట్లేదు. మా పెమ్మసాని గారి మీద నమ్మకంతో మేము ఈ రోజున మేము ఆయనకి మేము ఈ రోజుకైనా ఇవాళ కూడా మీకు 40 సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే మేము అభిమానులం, కార్యకర్తలమే. మేము పదవులు ఆశించిన వాళ్ళం కాదు. అలా ఈ రోజున పెమ్మసాని గారి ఒక నామినేషన్ పర్వం మీరు చూస్తుంటారు. అందరూ లక్ష మంది వచ్చినారు, 1,00,000 మంది. అలా ఇవాళ పెమ్మసాని గారిది బాగా నామినేషన్ జరుగుతుంది. ఆయన మా గుంటూరు పార్లమెంట్ని అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తూ మీకు నమస్కారం. మేము ఒడిచెర్కూరు మండలం ముట్లో నుంచి వచ్చామండి. మేము ఈ వైఎస్ఆర్ అరాచకాల మీద వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ అవటం వలన తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నామండి. పిల్లలకు ఉద్యోగాలు మెయిన్, రోడ్లు, భవనాల నిర్మాణం ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయని మేము కోరుకుంటున్నాం. ఆయన మంచి ఒక తెలిగల నాయకుడు, ఒక చదువుకొని మంచి ఎన్ఆర్ఐ చేయగలిగే ఇది ఉంది కాబట్టి మేము ఆయన నాయకత్వం మేము కోరుకుంటున్నామండి. ఇక అభివృద్ధి అంటే రోడ్లు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీ లేవు, ఏమి రావట్లేదు. ఈయన వస్తే అవన్నీ వస్తాయని మేము కోరుకుంటున్నాం. ఇట్లేనండి, నిద్రపోయేదాన్ని లేపాడు పెమ్మసాని వచ్చి. జిల్లా మొత్తానికి నెంబర్ 1 కొట్టుడే, దాంట్లో తిరగలేదు. 2 లక్షల మెజార్టీతో కలుపుతాడు. 7 సీట్లు కూడా రెండోది రజనీ అని వచ్చిద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ నాయకులే తొక్కేస్తున్నారు. అది వస్తే దానికి పెరిగిపోయిద్దామని 100% 7 సీట్లు వస్తాయి. పెమ్మసాని 2 లక్షల ఓటుతో కలుపుతాడు. నర్సాపేట ఎంపీ కూడా తన్నుకొని వస్తాడు. మాకు అన్నీ ఉన్నాయి వచ్చిన కాడి నుంచి. అన్నీ వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంటుది ఉంది, అన్నీ ఉన్నాయమ్మా. కరెంటు బాగా తక్కువ వేసాడు బాబు. ఇదివరకు 600 వచ్చేది, ఇప్పుడు 6,000 చేస్తున్నాడమ్మా. అంతేగా 600కి 6,000 చేశాడు వాడు. అంతే, ఇంకంతకన్నా చేసేది ఏమన్నాడు. రోడ్లు కూడా ఏం బ్రహ్మాండంగా ఉంటా. గుంటలు అసలు ఏడా లేవమ్మా. బండి పడితే పైకి లేకపోతే ఇక పెమ్మసాని గారు రావడానికి జిల్లా మంచి ఊపు వచ్చింది. దాంట్లో ప్రీతిగా చేస్తాడు, దానికి అనుమానం లేదు. దాంట్లో మనిషి తీరే వేరు, పాపం లేదు, పద్ధతిగా బాగుంటాడు. బ్రహ్మాండంగా దొరికాడు మాకు మాత్రం. నేను మాట్లాడలేదు ఆయనతో. ఆయన పొజిషన్ చూస్తే అట్టుంది. అబ్బాయిలకి ఉండేటే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. రోడ్లు బాగలేవు, ఎప్పుడో పోయినాయి. ఈ దరిద్రుడు వచ్చిన తర్వాత ఇంకా మట్టి వేసింది లేదు, ఏం వేసింది లేదు, ఏమీ లేదు, ఇంకేం లేదు. అన్ని ఒళ్ళు కూడా ఏమమ్మా డ్రైనేజ్ కూడా బాగలా, ఎక్కడో కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగలా. ఈయన ఎంపీగా ఈయన వచ్చాడు, మరి గెలుస్తాడు గ్యారెంటీగా. 2-3 లక్షల మెజార్టీ వస్తాయి. గెలిచిన తర్వాత మరి ఎలా చేస్తాడు ఏంటంటే చేయాలని కోరుకుంటున్నాం. పెమ్మసాని గారు అయితే చేస్తాడు. గల్లా మాధవ్ గారు కూడా 40-30 మెజార్టీతో గెలుచుద్ది, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంటే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది మొత్తం మీద. నా నమ్మకం అమ్మా, నమ్మకం ఉంది. ఎందుకంటే మనిషిని చూస్తే మనకు ముందే చెప్పగలుగుతాం. చేస్తాడు, ఇతను చేస్తాడు అని ఒక నమ్మకం ఏర్పడింది. అది నా పేరు ఉమామేశ్వరరావు, రావి, కృష్ణనగర్ 8వ లైన్లో ఉంటా. ఒట్టిచెరుకూరు పచ్చిపాడు నియోజకవర్గం. ఓట్లు అక్కడే ఉన్నాయి. 15 ఏళ్ళ నుంచి ఏడే ఉంటున్నాను. మాకు సమస్యలు అన్ని సమస్యలు కానీ ఇంతకుముందు జరిగినాయి. మా పంటలు కానీ అన్నీ మైనస్సే.
ఏది మాకు వచ్చిందే లేదు, చేసింది లేదు. మాకు టీడీపీ ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉంది. ఎప్పుడు మనం దానికే వేస్తుంటాము. మేము ఇంకా 10 మంది చేత వేపిస్తాము ఊళ్ళో వరకు. నెంబర్ 1గా ఉంది, చెప్పే పని లేదు. అది ఏడగా ప్రపంచం మోగింది. చంద్రబాబు గారి రకంగా ఆదరణ ఉందో అదే ఆదరణ ఏడ కూడా మనకి జరుగుతుంది. మన జిల్లా వరకు ఇబ్బంది ఏమీ లేదు. 2 లక్షల మెజార్టీ వచ్చిద్దని నేను గ్యారెంటీ ఇస్తాను. పందానికైనా రెడీ.